గురువుగారు, ఉద్ధవ గీత భాగవతంలో ఎక్కడుంది? ఉద్ధవ గీత ప్రత్యేకత ఏమిటి? గీతలు మనకి రకరకాలు. మన గీతని మార్చేది గీత. నుదుటి మీద సాధారణంగా నుదుటి మీద గీత అంత తొందరగా చెరిగిపోదు. భగవంతుడు ఏది రాశాడో అదే ఉంటుంది. కానీ నుదుటి మీద గీతని కూడా చెరపగలిగినటువంటి సామర్థ్యం కలిగినది గీత. గీత అంటే మనకి వెంటనే గుర్తుకొచ్చేది భగవద్గీత మాత్రమే లోకంలో. ఎందుకంటే చాలా రకాల గీతలు ఉన్నాయి. అన్ని రకాల గీతల్లోకి మనకి ప్రధానంగా గీత అనే పదం వచ్చేసరికి భగవద్గీత మాత్రమే అందరి భగవంతుడి చేత గీత అంటే గానము చేయబడినది. గీతము అంటే గానముకు సంబంధించింది కాబట్టి దేవుడి చేత గానము చేయబడినటువంటిది కాబట్టి భగవద్గీత. భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువుగా అర్జునుడికి చెప్పాడు భగవద్గీత. ఇది మనందరికీ తెలుసు. కానీ ఆ జగద్గురువే తన అవతార పరిసమాప్తి సమయంలో ఇంకొద్ది రోజుల్లో తన అవతారాన్ని ముగిస్తున్నాడు అనేటువంటి సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ తన ఆత్మీయుడైనటువంటి స్నేహితుడు, ఆప్తుడు అయినటువంటి ఉద్ధవుడు, ఇది భాగవతంలో వస్తుంది, ఉద్ధవుడు అనేటువంటి వాడికి ఒక గీత చెప్పాడు. ఇటేమో భగవద్గీత ఏమో యుద్ధరంగంలో అర్జునుడికి చెప్పాడు. ఇక్కడ ఉద్ధవ గీత ఏమో స్నేహితుడికి ఒక నదీ తీరంలో చెప్పాడు. ఎందుకయ్యా ఉద్ధవుడికే అటువంటి అదృష్టం శ్రీకృష్ణ పరమాత్మ కలగచేశాడు అని అంటే, ఉద్ధవుడి దగ్గర అటువంటి అర్హత ఉంది. పెద్దవాళ్ళు చెప్తారమ్మా, ఒక గురువు శిష్యుడు, ఎందుకంటే గురువు అందరికీ సమానంగానే చెప్తాడు, బహుభూతి చెప్తాడు, అందరికీ సమానంగానే చెప్తాడట. కానీ ఆ పాఠం ఒకడికేమో లోపలికి వెళ్తుంది, ఒకడికి వెళ్ళదు. ఎందుకు? గురువు గారు వీడికి ప్రత్యేకమైనటువంటి పాఠం, వాడికి ప్రత్యేకమైన పాఠం ఏమి చెప్పడు, అందరికీ సమానమైన పాఠమే చెప్తాడు. కానీ వితరతి గురు ప్రాజ్ఞే వితరతి అంటాడు. నేర్చుకునేటువంటి సమయంలో ఒక శిష్యుడు అదే పాఠాన్ని ఒక రకంగా స్వీకరిస్తాడు, చాలా తొందరగా వాడికి అర్థమవుతుంది. ఇంకో శిష్యుడు స్వీకరించలేకపోతున్నాడు. ఎందుకనంటే ఒకడి మనస్సు అద్దంలాగా ఉంటుంది. అద్దంలో మన ప్రతిబింబం వెంటనే కనపడిపోతుంది. గురువుగారు చెప్పేటువంటిది వెంటనే కనపడిపోతుంటుంది వాడి మనస్సులో. ఒకటిది అద్దంలాగా ఉండదు, గోడలాగా ఉంటుంది. అందులో ఏం ప్రతిబింబాలు ఏమీ ఉండవు. నువ్వు ఎంత చెప్పు గోడకు కొట్టిన బెల్లం రాయిలాగా ఉంటాడు వాడు. ఆ రకంగా ఉంటుంది వాడి మనస్సు. ఏం చేయలేడు, అది వాడి తప్పు కాదు. కాబట్టి గురువు ఒకటే పాఠం చెప్తున్నాడు, కానీ వాళ్ళకున్న అర్హతని బట్టి దాన్ని స్వీకారం చేస్తూ ఉన్నారు. ఆ రకంగానే ఎంతోమంది ఉన్నారు. కానీ అర్హత కలిగినటువంటి వాడు అర్జునుడు, ఉద్ధవుడు ఇలాంటి వాళ్లే. కాబట్టి వాళ్ళకి మాత్రమే శ్రీకృష్ణ పరమాత్మ గీతని బోధ చేశాడు. కాబట్టి ఉద్ధవ గీతలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటిది ఏంటంటే, మనం దత్తాత్రేయ స్వామిని ఏదైతే అనుకుంటున్నామో దత్తాత్రేయ కథని కూడా, దత్తాత్రేయ అవతార లక్ష్యాన్ని కూడా ఈ ఉద్ధవ గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ప్రస్తావిస్తాడు. అవధూత లక్షణాలు ఎలా ఉంటాయో చెప్తాడు. భక్తి అనేటువంటిది ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా దాన్ని ఆచరిస్తే నిజమైనటువంటి భక్తుడి కింద మారుతాడో ఈ ఉద్ధవ గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా ఉద్ధవుడి రూపంలో మానవులమైనటువంటి మనందరికీ కూడా ఆ పరమాత్మ బోధ చేస్తాడు. మొత్తానికి ఉద్ధవ గీత అనేటువంటిది, ఆ భగవద్గీత ఏమో లోకాన్ని ఉద్ధరించేటువంటి గీత. ఈ ఉద్ధవ గీత భక్తిలో ఉండేటువంటి ఆత్మీయతని తెలియచేసేటువంటి గీత. రెండిటికి మధ్య ఉన్నటువంటి తేడా అంటే, భక్తిలో ఉండే ఆత్మీయత అంటే ఆత్మీయతా భావంతో ఒక భక్తుడు ఏ రకంగా ప్రవర్తించాలి, అవధూత లక్షణాలని ఏ రకంగా అలవర్చుకోవాలి, తన ఆత్మీయుడైనటువంటి నిజమైన భక్తుడికి చెప్పాడు. అది ఈ ఉద్ధవ గీత.